నెంబర్ 2 ఏంటంటే ఈ పరిపాలన 45 రోజుల్లో కూటమి పరిపాలన జరిగిన 45 రోజుల్లో 40 మందో 38 మందో చనిపోయారని ఒక లెక్క ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఒక చోట 40 అన్నారు, ఒక చోట 36 అన్నారు, ఒక చోట 38 అంటున్నారు. 36 38 ఏదన్నా కానివ్వండి, అసలు 36 మంది లెక్కల చిట్టా ఈయన ఇవ్వగలరా? చనిపోయిన వారి చిట్టా, హత్యలు, అలాగే వారికి పార్టీ వారితో సంబంధం ఏంటి, అక్కడికి ఈయన వెళ్ళి పరామర్శించడం కానీ, ముఖ్య నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించడం కానీ ఇదేమన్నా ఉందా? అసలు ఇప్పటివరకు జరిగిన హత్యలన్నీ 7 మాత్రమే జరిగాయి. అందులో 5 టీడీపీ కార్యకర్తలే. అవి జరిగినప్పుడే తెలిసింది. సో 2 నాన్ టీడీపీ కార్యకర్తలు. సో దానికి అంత కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయిందని ఆరోపించగలుగుతారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిందని ఆరోపించగలుగుతారా? ఇంకొక విషయం ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలనలో అసలు జరిగిన వివిధ రకాలైన అక్రమాలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, దళితుల మీద, మహిళల మీద, ఎస్టీల మీద, ఓబీసీల మీద, అన్ని వర్గాల వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగాయి. అప్పుడు ఇళ్లలోకి వెళ్ళి దూరి బయటికి తీసుకొచ్చి కొట్టే ఇది ఎంతోమంది చనిపోయారు. ఆ టైంలో ఎంతోమంది మీద ఇదే కులం పేరిట మీద, మతం పేరిట మీద అన్ని విధాలుగా దాడులు జరిగాయి. వ్యవస్థల మీద దాడులు జరిగాయి. పోలీస్ని నిర్వీర్యం చేశారు. ఇండస్ట్రీస్ పారిపోయారు. ఇండస్ట్రీస్ రాత్రికి రాత్రి మార్చుకొని వేరే స్టేట్కి పారిపోయిన సందర్భాలు చూసాం. కులాల్ని ద్వేషించారు. ఇన్ని చేసినప్పుడు వీటన్నిటి చిట్టా తీస్తే అసలు ఒక చిన్న ఎగ్జిబిషన్ కాదండి, మొత్తం ఢిల్లీ అంతా పరిచి చూపించవచ్చు ఫొటోస్. మీరు అన్నీ జరిగాయి ఆ ప్రభుత్వంలో, అక్రమాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి. సో అవన్నీ వదిలేసి ఇక్కడ ఆయన కర్తవ్యం ఏంటి? ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి? 11 మందిలో తాను ఒక్కడు వెళ్ళి అసెంబ్లీ అటెండ్ అవ్వాలి. అసెంబ్లీ జరుగుతున్న టైంలో అదెగ్గొట్టేసి ఈయన పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఏదో ఆంధ్రప్రదేశ్ని ఏదో బద్నాం చేద్దాము, అక్కడ పరిపాలన బద్నాం చేద్దాము, అక్కడ కూటమి పాలన అపహాస్యం చేద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ పెట్టారు. కానీ ఏమైంది? ఇప్పుడు అక్కడ మీడియా అంత కవరేజ్ ఆయనకి ఇవ్వలేదు. ఇవాళ దట్స్ వెరీ ఆబ్వియస్. ఆయన అనుకున్నది ఏంటి? ఇండి కూటమి నేతలు అందరూ వచ్చి ఆయన పక్కన నిలబడి ఆయనతో పాటుగా ప్రసంగించి సంఘీభావాన్ని తెలుపుతారు. ఇది ఒక పెద్ద ఏమంటారు, ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చేసిన ధర్నాలా కనిపిస్తుంది ఇది. కానీ అక్కడ ఒక అఖిలేష్ యాదవ్ గారు తప్పితే ఎవరు రాలేదు. అఖిలేష్ యాదవ్ గారి ప్రసంగాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకి విషయాల మీద అవగాహన కల్పించినట్టుగా, అంటే ఆయనకు వేరే విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అనిపించింది నాకు. బట్ ఎవరు పెద్ద మేజర్ లీడర్స్ ఎవరు ఆయన పక్కన వచ్చి నిలబడిన ఇది లేదు. సంఘీభావం ప్రకటించవచ్చు, కానీ అక్కడ ఫిజికల్గా వచ్చి అక్కడ నిలబడిన వాళ్ళు లేరు. ఇదే కాకుండా ఆయన చేస్తున్న దగ్గరలోనే మదన్ మోహన్ గారు, శాంతి గారి భర్త వచ్చి ఆయనకి న్యాయం చేయాలంటూ ఆయన కూడా ధర్నా చేయటం. ఇండియా కూటమి కూడా ఈరోజు ధర్నా ఉందిలేండి. కనీసం అంటే ప్రెస్ వాళ్ళు కొంచెం డీటెయిల్గా క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా ఆయనకు ఆన్సర్ చేసే సహనం కానీ, ఆ డీటెయిల్స్ కానీ ఆయన దగ్గర లేకపోవడం కూడా శోచనీయం. కనీసం ఇంత పెద్ద స్కేల్లో నువ్వు ఓకే ధర్నా చేద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నేషనల్ మీడియా ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం మేడం. ప్యానలిస్టులు అందరూ కూడా వచ్చారు కాబట్టి. సుజాత గారు నమస్తే, శిరీష గారు, అలాగే రాయపాటి అరుణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఢిల్లీలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation for assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom
they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, Okay. and there should be no action taken. రైట్ శిరీష గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి రెడ్ బుక్ అమలు చేస్తున్నారట, నిజమా? ముందుగా ప్యానెల్లో ఉన్న మన తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మీ 90 ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దానికి కూటమిని అధికారంలోకి రావాలి అంటే ప్రజలందరి అభిష్టం మేరకు ప్రజలు ఓట్లు వేస్తేనే అంత పెద్ద 164 సీట్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రెడ్ బుక్ లోకి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ రెడ్ బుక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? గతంలో ఈ రోజు ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎవరండి? చంద్రయ్య గారి నడి రోడ్డు మీద పీకలు కోసిన వాళ్ళని, బాబాయిని గొడ్డల పోటుతో చంపిన వాళ్ళని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళని, అదే విశాఖపట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, నిజంగా అసలు ఆ మాట ఆయన నోట్లో ఉచ్చరిస్తుంటేనే మాకు దయ్యాలు వేదాలు వల్లించారనే మాట గతంలో ఎందుకన్నారో అది నిజం అనిపిస్తుంది. ఇకపోతే రెడ్ బుక్, లోకేష్ అన్న ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలందరూ ఈ రౌడీ రాజ్యంలో భయభ్రాంతులకు లోన ఈ రోడ్ల మీద నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్త చేసింది ఈయన ప్రభుత్వంలో కాదా? అప్పుడు కదా లోకేష్ అన్న రోడ్డు మీదకి వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించి ఎవరైతే అరాచక అధికారులు ఎవరైతే ఉన్నారో వైసీపీ డ్రెస్ వేసుకోకుండా ఖాకీ డ్రెస్ వేసుకొని వైసీపీ నాయకులకు అనుచరులుగా మారి వాళ్ళు రాష్ట్రంలో రావణ కాస్త జరుగుతుంటే శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించిపోయిన సమయంలో ప్రజలు మాకు న్యాయం చేయండి మహాప్రభు, మాకు రక్షించిన వాళ్ళు ఎవరు మహాప్రభు అన్న సమయంలో లోకేష్ అన్న రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే అధికారులు పోలీసు వాళ్ళు ముఖ్యంగా విచ్చలవిడిగా ప్రజల మీద ప్రవర్తిస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీ చార్జ్ చేస్తూ తప్పు చేసిన వాడిని కాపాడుకుంటూ బాధితుడినేమో శిక్షిస్తూ వస్తూ ఉంటే అప్పుడు రెడ్ బుక్ అనేది తీసి ఎవరైతే ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేసి హింస పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము రాసుకుంటాము, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేము ఉన్నది అని చెప్పారు. ఆయన మిగతా అన్ని వదిలిపెట్టి రెడ్ బుక్ మాత్రమే చూపిస్తున్నారు. రెడ్ బుక్ అంతరార్థం ఏంటో ఆయన తెలుసుకోమనండి ఫస్ట్. రెండోది, ఆయన ఈ రోజు సేవ్ డెమోక్రసీ ఏంటి 40 రోజులు కూడా కాకముందే రాష్ట్రంలో అరాచక పాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 4-5 సంవత్సరాల పాటు వీళ్ళు చేసింది ఏంటి? ప్రజావేదిక పోల్చడం ప్రజాస్వామ్యమా? టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యమా? లేకపోతే అమరావతి రైతుల్ని మహిళలు రోడ్ల మీద ఈడ్చి లాగి కొట్టడం, ఆడ మహిళలని కూడా చూడకుండా రక్తపాతాలు సృష్టించడం, చీరలు లాగించడం, ఇది ప్రజాస్వామ్యమా? కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల వాళ్ళని నడి రోడ్డు మీద హత్య చేయించడం ప్రజాస్వామ్యమా? అసలు అన్నిటికీ మించి ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అక్కడ ధర్నా చేసే బదులు ముందు వాళ్ళ చెల్లి ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళ సొంత బాబాయిని గొడ్డల పొడితో చంపిన వ్యక్తికి ఆయన కోసం ధర్నా చేయలేదే ఆ రోజు, ఈ రోజు పోయి ధర్నా చేస్తున్నారని చెప్పి ఆయన చెల్లె అడుగుతున్నారు. ముందు ఆయన అక్కడ సమాధానం చెప్పమనండి, ఆ తర్వాత ఈ రాష్ట్రం గురించి ఆలోచిద్దరు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రాన్ని బాగు చేసే శిరీష, అంటే గతంలో వాళ్ళు అలా చేశారు, సో ఆ రెడ్ బుక్ అమల్లోకి తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి ఈ రకంగా మీరు చేస్తారా? అదే ఇచ్చే మెసేజ్? అస్సలు రెడ్ బుక్ యొక్క అంతరార్థం అది కాదండి. ఎవరైతే ప్రజలను తప్పు చేసిన వాళ్ళని కాపాడుకుంటూ బాధితులను శిక్షిస్తూ బాధితులను గొంతు నొక్కేస్తూ అణగదొక్కుతూ నడి రోడ్డు మీద, ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ గారి హత్య అండి. డాక్టర్ సుధాకర్ గారు ఆయన చేసిన తప్పేంటి? ఆయన నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోడిని చేసి పిచ్చివాడిలాగా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారు. అలాంటి అధికారులను ఏం చేయాలండి? ఎవరు ఇంకా రక్షించేది? ఆయన పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు? అలాంటి అధికారులకు భయం వచ్చేది ఎక్కడ?
అలాంటి అప్రజాస్వామిక కార్యకలాపాలు ఎవరైతే చేశారో వాళ్ళ కోసం మాత్రమే సో మీ మీద విమర్శలు చేస్తున్నారు, మీరు పాలన సక్రమంగా సాగిస్తున్నారు, అంతేనా? వీళ్ళు ఆ రెడ్ బుక్ కి భయపడుతున్నారంటే వీళ్ళు అప్రజాస్వామ్యంగా వెళ్తున్నారని అర్థం. ఓకే, అరాచకాలు కొమ్ము కాసింది వాళ్ళు, అరాచకాలు సృష్టించింది వాళ్ళు కాబట్టి భయపడొచ్చు. రైట్. ఓకే 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 చర్చిద్దామండి. ఒక నిమిషంలో ఇలా ఉండి మనతో పాటుగా రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గలం ఇప్పారు అసెంబ్లీలో. ఒకసారి ఆ బయట విందాం. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. స్కామ్ ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు we have to bring them into accountability, or they have to be penalized for this. రైట్. అరుణ గారు, సార్, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా చాలా దారుణంగా పాలన సాగుతుంది. కూటమి పార్టీ నిర్దాక్షిణ్యంగా మనుషులను చంపుతున్నారట, అరాచకాలు చేస్తున్నారట, రాష్ట్రం వదిలిపోయేలా వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వైసీపీ వాళ్ళు వాళ్ళందరినీ కూడా చేస్తున్నారట, పంటలు నాశనం చేస్తున్నారట, ఇల్లులు ధ్వంసం చేస్తున్నారట. ఇంత అరాచకం 45 రోజుల్లో చేస్తుంటే ఏ రకంగా మేము భరించాలి? రాష్ట్రపతి పాలన విధించాలన్నది ఆయన డిమాండ్. అది మోదీ గారిని, అమిత్ షా గారిని, రాష్ట్రపతి గారిని కలిసి చెప్పే మాట. సార్, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. ఒక సామాన్య కార్యకర్తని జై వైసీపీ, జై జగన్ అనలేదని చెప్పేసి గొంతు కోసి చంపినప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుంటే ఈజీగా ఉండేది, మనం దాన్ని కన్సిడర్ చేయడానికి కూడా. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని అసలు చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారం అలా శిక్షించచ్చో కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా. మేబీ లా చదివిన స్టూడెంట్స్ కన్నా తెలుసో లేదు నాకైతే తెలీదు. షర్టు విప్పి పెడరెక్క వెనక్కి కట్టి నడి రోడ్లో ఎర్ర నెండలో అతను అడిగింది మాస్క్, అంతమించి ఏం అడగల. అట్లా శిక్షించినప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభుని విద్యార్థులు ధర్నా చేస్తే నన్ను రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి, తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముట్టినందుకు నన్ను రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి ఒక మగ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి మగపిల్లల మీద రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి సెక్షన్ కింద కేసు పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అమరావతి రాజధానిగా ఉండాలని ప్రతిపక్షంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమరావతి అనేది అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేద బిక్కి వర్గాలను కూడా హింసించి దాదాపు 1500 రోజులు ఏమో వాళ్ళు నిరాటంకంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ దారిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు పరదాల మధ్యలో పందికొక్కులాగా వెళ్ళి వచ్చాడు తప్ప ఏ రోజు వాళ్ళ కన్నీళ్లు చూడలేదు, వాళ్ళ బాధ వినలేదు. వాళ్ళు చేసే ధర్నా ఆ రకంగా వద్దులేండి, మాటలు ఏదో పర్సనల్ తప్పలేదండి. లేదు, జస్ట్ సటైరికల్ వాడు ఆయన, నేను తప్పనట్లే, అది తప్పు కూడా కాదులేండి. అట్లా ఆయన బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు ఆపడానికి రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే, ఎస్పెషల్లీ దాడులకు పాల్పడ్డటువంటి ప్రతి క్రిమినల్ కూడా ఆ టైంలో వాళ్ళ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి గంజాయి సేవించిన వాళ్ళు అయ్యున్నప్పుడు ఆ టైంలో గంజాయి కట్టడి చేయలేకపోతున్నాను నేను, మీరు రాష్ట్రపతి పాలన విధించి మా రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేయండి అని చెప్పేసి అడుగుంటే రాష్ట్రపతి పాలన బాగుండేది. లేదు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్, పర్సనల్ ఇంట్రెస్ట్ మీద మా బాబాయిని చంపింది ఎవరో నాకు తెలియట్లేదండి, దాని గురించి మీరు రాష్ట్రపతి పాలన విధించి మా బాబాయిని చంపిన వ్యక్తిని పట్టుకోండి అని చెప్పేసి ఉన్నట్టు బాగుండేది. సరే, బాబాయ్ కూడా అక్కర్లేదు, సొంతంగా నా మీద కోడికైతే దాడి చేశారు, ఎన్ఐఏకి ఇచ్చారు ఆ కేసు, ఇప్పటి వరకు తేలలేదు, నేను ఇప్పుడు కేసు కోర్టు కూడా వెళ్ళలేకపోతున్నాను, ముద్దాయి నిజం ఒప్పుకోవట్లేదు, నేరస్తుడు ఎవరు తెలియట్లేదు, దయచేసి నాకు సహకరించండి అని చెప్పేసి రాష్ట్రపతిని సపోర్ట్ అడుగుంటే బాగుండేది. వీటన్నింటిలో ఎక్కడ రాష్ట్రపతి పాలన అడగకుండా ఇవాళ అసెంబ్లీలోకి వెళితే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి వాళ్ళ సమాధానం చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి మొహం చాటేసి అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళి డ్రామా చేస్తూ ఉంటే మాకు ఎట్లా అనిపిస్తుందంటే, డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారిని నా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు, ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చాక ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ గా అడగలేక ఇండైరెక్ట్ గా ఇట్లా నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా అని చెప్పి మాకు అనిపిస్తుంది. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆయన అక్కడ నిరసన తెలిపినట్టుగా మాకు కనిపించలేదండి. ఓకే, తప్పించుకు పారిపోయారు అని చెప్పి నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత భయపడి పారిపోయే క్యారెక్టరా?
ముమ్మాటికి అండి ఆయన ఏదో ధైర్యవంతుల్లాగా నటిస్తాడు కానీ వీళ్ళు ఎలివేషన్ వేయడం పులివెందుల పులి సింగిల్ సింహం అని చెప్పేసి స్వతహాగా ఆయన చాలా భయస్తుడు కాబట్టి మీడియాను 5 ఏళ్ల కాలంలో ఏ రోజున చిన్నపాటి రిపోర్టర్ ని ఫేస్ చేసిన సంఘటన మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. చిన్నపాటి కార్యకర్త అడిగే క్వశ్చన్ కి ఒక కార్యకర్తను డైరెక్ట్ గా కలిసి అతని సమస్య ఏంటి, రాష్ట్రంలో అతని నీడ్ ఏంటి అనేది అడిగింది ఎప్పుడన్నా చూసారా? సామాన్య ప్రజల్లోకి పెద్ద భారీ ఎత్తున బందోబస్తు లేకుండా పరదాలు లేకుండా ప్రజల్లోకి వచ్చిన సందర్భం మీరు ఎప్పుడన్నా చూసారా? చెట్లేం పాపం చేశారండి, చెట్ల మీద ఉండి ఎవడన్నా రాళ్ళు ఎత్తాడనే ఏమో భయం, మరి నాకైతే తెలియదు. పెద్ద పెద్ద మహావృక్షాలు 100 వేళ్ల చరిత్ర కలిగిన వృక్షాలను కూడా కూలగొట్టించి పరదాల మధ్యలో వచ్చే వ్యక్తి నిజంగా ధైర్యవంతుడా పిరికివాడా మీరు చెప్పండి? శిరీష స్ట్రైట్ గా సింపుల్ గా ఒకే క్వశ్చన్, నిజంగా ఆయన పరదాలు కట్టుకుండి వెళ్ళేవారా మీ ముందు నుంచి? 100% పరదాలతోనే వెళ్ళారండి. బలగాలు ఉండి కూడా ఆయన పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. ఆ వీడియోస్ ఏమైనా పెట్టారా? ఆ వీడియోస్ ఎప్పుడైనా పెట్టారా సోషల్ మీడియాలోని? మెనీ టైమ్స్ అండి. ఈ 5 సంవత్సరాలుగా మేము మా గోడు వినండి మహాప్రభు, ఒక్కసారి మా మొహాలు మీ మొహమన్నా మాకు చూపించండి డైరెక్ట్ గా చూద్దామని చాలా శిరీష వెయిట్ అన్న చెప్పండి సార్. ఇదేం బాగాలేదు మీరు అలా అడగటం. మీ ఛానల్లోని స్వయాన మీరు కూర్చున్న ప్యానల్స్ లోని ఎన్నో సార్లు ప్లే చేశారు ఆ పరదాల వీడియోలు. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. మీరు ఇప్పుడు శిరీష గారిని క్వశ్చన్ చేయడం మీరేదో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నట్టు. నేను అంత కాదు నేను అంత రిజిస్టర్ చేయలేదు నిజంగా పరదాలు. ఒక చెట్లు నరకడం ఇవన్నీ విజువల్స్ చూశాను కానీ ఆ పరదాలది నాకు రిజిస్టర్ అవ్వలేదు. నేను అంత సీరియస్ గా ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టలేదు. ఓకే వాయిస్ అయితే వచ్చింది తప్పకుండా. సుజాత గారు అందరికీ సమాధానం మీరే చెప్పాలా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టమని అడుగుతున్నట్టున్నారు? అది సాధ్యమా 45 రోజుల్లో? పూర్తిగా కళ్ళకు గంతలు కట్టేసుకొని ముగ్గురు కూడాను కళ్ళకి ఇంకా కొత్త స్క్రిప్ట్ ఏమి ఉండదు అనమాట. ఈమె అరుణ ఉంది కదా, కొత్త స్క్రిప్ట్ ఏమి ఉండదు అనమాట. ఈమె తలకాయలో ఒక నాలెడ్జ్, ఒక బడ్జెట్ కి సంబంధించి గానీ, లేకపోతే ఒక పోలవరానికి సంబంధించి గానీ, ఒక ఎక్సైజ్ సిస్టమ్ కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడుతుంది అని సిగ్గు నీకు ఉండాలి. ఒక నాలెడ్జ్ సుజాత గారు పర్సనల్ గా వద్దండి. సుజాత గారు పర్సనల్ గా మీరు పాయింట్ లోకి రండి. మీరు పాయింట్ లోకి రండి. చాలా వాటికి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పండి. ఓకే వినండి సుజాత గారు వినాలండి. సుజాత గారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు చూడు, ఎంత అసమర్థుడో ఈ రోజు తెలుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు కదా, ఒకటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అతను ఈ రోజు ఏదో లేదన్నమాట, ముక్క తెలియదు అసలు. పాయింట్ లో రండి మీరు. సుజాత గారు ఓకే సుజాత గారు డైవర్ట్ అవ్వకండి. మీరు పాయింట్ లోకి రండి. ఏంటి జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు వినండి. జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మీరు పాయింట్ లోకి రండి. పర్సనల్ గా వద్దు. జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారు, నేను చాలా డిబేట్లు మేము చూస్తున్నాను. అరుణ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మాత్రమే చేస్తుంది. షీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో పథకాలన్నీ పూర్తి చేశారు. మరి ఈ రోజు అమ్మ ఒడి ఉంది, దమ్ముంటే దాని మీద మాట్లాడు. ఈ రోజు లేటెస్ట్ గా సర్వే వచ్చింది, 49 లక్షల ఓట్లు టాలీ అవ్వలేదని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ దాని మీద మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి పదాల చాట్లు ఉన్నాడు. 5 సంవత్సరాలు చెట్లు కొట్టాడు. చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ పెట్టినప్పుడు చెట్లు కొట్టట్లేదా? మీకు అదే స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. 4 ఏళ్ల క్రితం చెప్పిన స్క్రిప్టే చెప్తావా? ఇంకా వేరే స్క్రిప్ట్ ఉండదా నీ దగ్గర? వేరే స్క్రిప్ట్ పరదాల మాటన ఒక సీఎం వెళ్తే సుజాత గారు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం ద్వారా హత్య జరుగుతున్న దాడులు జరుగుతున్న కాన్సెప్ట్ ని 52 రోజులు మాట్లాడటం తప్ప ప్రభుత్వం రిలీజ్ చేసిన
చేసిన ఏ శ్వేతపత్రం గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ దగ్గర ఆచరుందా? ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం మీద స్పందించే దమ్ము మీకుందా? మీ పార్టీలో ఎవరైనా మీలాంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా శ్వేతపత్రాల మీద వచ్చి మాట్లాడగలరా? ఎంతసేపటికి హత్యలు జరుగుతుంది, మా మీద దాడులు జరుగుతుంది, మీ మీద ఎవరు దాడులు చేస్తున్నారు? మీరు ఎవరికి దాడులు చేసిన తిరిగి మీ మీద దాడులు చేస్తున్నారు. పార్టీకి ఏంటి సంబంధం? ఎంతసేపటికి ఇదే ఒకటప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటే నేను చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఏ పేపర్ మీద మీరు మాట్లాడడానికి స్కోప్ ఉందా? ఓకే ఓకే అండి, ఓకే ప్లీజ్ 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 సుజాత గారు వెయిట్ అండి. సుజాత గారు డిబేట్ లో సాగిద్దాం ప్లీజ్. పాయింట్ లోకి రండి, ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. ఓకే సుజాత గారు అదుపులో పెట్టుకోండి, అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సుజాత గారు మేడం మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలియట్లేదు, కానీ అదుపు తప్పి మాట్లాడుతున్నారండి. సాటి మేడం గౌరవిస్తున్నారు, మీరు అది తీసుకోండి. ఇప్పుడు నువ్వు అధికారంలోకి ఉన్నావు కదా, అధికారంలోకి వచ్చినావు కదా, అది మాట్లాడు. నీకు 4 ఏళ్ల క్రితం సంగతి ఎందుకమ్మా ఇప్పుడు? ఓకే ఓకే మీరు పాయింట్లోకి రండి. ఢిల్లీ టూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంతర్యం ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అసెంబ్లీ సెషన్కి రాకుండా తప్పించుకుంటూ పారిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటండి వర్మ గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేశారనేది మీరు నీతి ఆయోగ్ అడిగితే తెలుస్తుంది. ఏది కేంద్ర సంస్థ నీతి ఆయోగే చెప్పింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల, తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల జీడిపి ఎంత పెరిగిందో నీతి ఆయోగ్ చెప్పింది. వీళ్ళ కాదు చెప్పవలసింది, ఎల్లో మీడియా కాదు. పొద్దున్న లేస్తే వల్గర్ వీడియోస్ వేసుకొని బతికేటువంటి ఎల్లో మీడియా కాదు చెప్పవలసింది. ఈ రోజు నేషనల్ మీడియా, లోకల్ మీడియా అసలు ఏ అత్యాచారాన్ని కూడా, ఏ హత్యని కూడా రోడ్డు మీద నరుకుతా ఉంటే పోలీసులు పక్కనే నిలబడి జీడిపప్పు తింటున్నారు. ఈ రకంగా ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి మేము కేంద్రం దగ్గరికి వెళ్ళి అందరికి అన్ని పార్టీల క్యాడర్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీల మద్దతు కోరడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో ఇన్ని రోజులు 40 రోజులు నిలబోయాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడే నిద్ర లేచాడు బాబు. సో ఈ రోజు నిద్ర లేచి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్, ఇన్నాళ్ళు స్క్రిప్ట్ రాలేదు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. సో ఈ రోజు స్క్రిప్ట్ వచ్చింది ఏమని, అవినీతి అని మాట్లాడు అని. ఈ రోజు అది మాట్లాడాడు, మళ్ళీ రేపటి నుంచి నిద్రపోతాడు ఆయన. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, కాపులు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలుపుకున్నారు. ఈ కాపుల్ని నట్టేట ముంచడం ఖాయం. పిఠాపురంలో 5 రోజులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ లోనే ఉన్నాడు, తర్వాత మంగళగిరిలో ఉన్నాడు. పిఠాపురంలో 5 రోజులు ఉన్నాడు చెప్పండి. ఈయనకి ఓట్లు వేయడం అవసరమా చెప్పండి? సుజాత గారు మీరు ఆ రకంగా మాట్లాడితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారు అంటారు. ఓకే సుజాత గారు ఆలికి మీరు వినండి. ఓకే ఇస్తాను. సుజాత గారు మీరే మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఈ రకమైన లీకులు ఇచ్చారంటే వినండి, అరుణ గారు నేను మాట్లాడతాను. ఈ రకమైన లీకులు ఇస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారని అడుగుతారు వాళ్ళు. ఇదో రకమైన డిబేట్ అవుతుంది. ఒకటి లీకులు ఎందుకంటే దానికి లీకులు ఎందుకు మేము ఖచ్చితంగా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎవరు పోలేదు. మీలాగా అద్దెగా తెచ్చుకున్న పిఠాపురం వర్మ గారితో గెలవలేదు పవన్ కళ్యాణ్ గారిలాగా. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండకపోయినా ప్రజలందరూ ఓట్లేస్తారు. మీకు పక్కన వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీకు తెలుసు. ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వర్మ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి పారిపోయారు అనేది తీసుకొస్తే వీళ్ళు ఎలా గెలిచారు అనేది తెలుస్తుంది. ఈ రోజు ఎక్కడికి పారిపోయారు, వీళ్ళు ఎలా ఈవీఎంలు మేనేజ్ చేశారు అనేది బయటికి తీస్తే ఈ రోజు వీళ్ళు ఎలా గెలిచారు అనేది తెలుస్తుంది. ఈ రోజు కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఈ రోజు కాళ్ళు చేతులు నరికేస్తున్నారు. లోకేష్ అనేటువంటి వ్యక్తి బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ కి కాళ్ళు మొక్కిస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన తెల్లారే బ్యానర్ పెట్టి లోకేష్ కాళ్ళకి మొక్కిస్తున్నారు. ఎవరు టీడీపీ కార్యకర్తలు. ఇవన్నీ మాకు కనపట్లేదా అంటే మీకు కనపట్లేదు.
కనపట్లేదేమో, జర్నలిస్ట్ గా అయ్యుండి మీకు కనిపించట్లేదేమో. కానీ మీరు సాక్షి పేపర్ చదివినా, నేషనల్ మీడియా చూసినా, సోషల్ మీడియా చూసినా మీకు తెలుస్తుంది. ఇప్పుడు సాక్షిని ఫాలో అవ్వమంటారా నన్ను? కాదండి, ఇప్పుడు సాక్షి ఫాలో అవ్వమంటారా నన్ను? నా విషయం చూడండి, అన్ని పత్రికలు చూడండి. ఎందుకంటే ఎల్లో మీడియా అనేది పేపర్లు కానీ టీవీ ఓకేనండి. కాదు ఈ రోజు ఓకే ఓకే సుజాత గారు వినాలి. వల్గర్ వంశీకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వల్గర్ స్టోరీస్ వేసుకోవడం రోజుల తరబడి దాని మీద బతికేయడం. ఈనాడు ఇది తయారైంది. సరే, ఒక విషయం సుజాత గారు, వర్కౌట్ అయ్యిందా ఈ రోజు ధర్నా అనే అంశం? ఆయన ఢిల్లీ వెళ్ళిన అంశం ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీజేపీకి డెఫినెట్ గా 2019 నుంచి 2024 వరకు అన్కండిషనల్ గా ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీకి. అదేదో వైసీపీ పార్టీకి మేలు జరుగుతుందని కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఎన్నికలకు ముందు ఏ రకంగా అధికారుల్ని మార్చి, అదే విధంగా వైసీపీ కార్యకర్తల మీద, లీడర్స్ మీద కేసులు పెట్టి పూర్తిగా ఎలక్టోరల్ సిస్టమ్ ని బీజేపీ తన చేతిలోకి తీసుకుందో దేశం మొత్తం చూసిందండి. ఈ రోజు దేశం మొత్తం చూసింది ఏ రకంగా ఐఏఎస్లు మార్చి, ఐపీఎస్లు మార్చి, కేవలం వాళ్ళ అనుకూలమైనటువంటి ఆఫీసర్లను వేసుకొని అధికారంలోకి రావాలని ఎన్ని తాపత్రయపడిందో ఈ రోజు బీజేపీ పార్టీ దేశం మొత్తం చూసింది. కానీ 40% ఓటింగ్ బీజేపీ పార్టీకి వచ్చింది. అదే విధంగా ఈ రోజు ఓట్ ఫర్ డెమోక్రసీ కింద తీసినటువంటి సర్వేలో దాదాపు 49 లక్షల ఓట్లు గల్లంతైనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలిసింది. మాకు దీని నుంచి సరైనటువంటి సమాధానం కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎక్కడ దాక్కున్నారో తీస్తే మీకు వీళ్ళు ఏ రకంగా ఈవీఎం మేనేజ్ చేశారనేది తెలుస్తుంది బయటికి. ఈవీఎం ద్వారా గెలిచినటువంటి ఈ పవన్ సుజాత గారు ఒక విషయం, ఓకే సుజాత గారు వినాలి. ఎక్కడ దాక్కున్నారని మీ అనుమానం? ఏదైనా డేటా ఉందా? ఏంటి మీ అనుమానం ఏంటి చెప్పండి. ఇస్తారండి, నెమ్మదిగా అయినా నిజాలు బయటకు వస్తాయి. నెమ్మదిగా 100% స్ట్రైక్ అవుట్ రిజల్ట్ తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఆ నియోజకవర్గాల్లో అసలు గ్లాసు గుర్తు ఏంటో కూడా ప్రజలకు తెలియదు. ఇవన్నీ మేము బయటికి తీస్తాం. ఈ రోజు వచ్చింది కదా, మీరు చూసిన ఓట్ ఫర్ డెమోక్రసీ అనే దాని మీద వాళ్ళు తీసినప్పుడు 49 లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి ఈ రోజు న్యూస్ వచ్చింది. సో దాని మీద రేపో ఎల్లుండో మీరు ఖచ్చితంగా డిబేట్ పెడతారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. కానీ ప్రజలందరికీ తెలుసు ఈవీఎం లో మేనేజ్ చేసి గెలిచారు వీళ్ళు ప్రజలకి సూపర్ 6 అనేది ఖచ్చితంగా చెయ్యరు. ఏమంటే మీరు అమ్మఒడి అనేది ఈ రోజు బళ్ళు తెరిచి 2 నెలలు అవుతుంది. బళ్ళు తెరిచి 2 నెలలు అయితే ఇప్పుడు లోకేష్ గారు వచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రోజు లేటెస్ట్ న్యూస్, అది మీ వరకు వచ్చిందో లేదో మరి అదే చెప్పవలసింది. నాకు తెలిసి వీళ్ళు ఎలక్షన్స్ కి ముందు ఒక 1 ఇయర్ మాత్రమే అమ్మఒడి వీళ్ళు అమలు చేస్తారు, వీళ్ళు చెయ్యరు. చేయకపోతే ప్రజల్లో మీకే మంచి కదా, మీకే ప్లస్ అవుతుంది కదా. ఒక్కటే పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో ఉన్నది 100 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో నవరత్నాలు అమలు చేసి చూపించారు. అదే విధంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్నది 5,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పండి, ఎవరు గొప్ప గొప్ప పరిపాలన? అది ప్రజలు ఆలోచిస్తారులేండి. మన ఇద్దరి మధ్యన డిబేట్, అది ఎవరు గొప్ప అంటే నేను చెప్పలేదు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిపాలన దక్షత కలిగినటువంటి లీడరు. ఈయన చెప్పుకునేటువంటి హిస్టరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు కాదండి, మొన్నే కదా పెన్షన్ వేశారు, పాతవి కూడా తీసి దాదాపు 50 రోజుల్లో 14,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క పథకం అమలు చేయలేదు. పెన్షన్లు ఇచ్చాడు అంతే. మరి అది పథకం కాదా? పెన్షన్ బకాయి పడ్డ పెన్షన్లు మాత్రమే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. పోన్లేండి, మీ దగ్గర ఉన్న బకాయిలే ఆయన తీర్చారు కదా. కాదండి, మీ బకాయిలే కదా అవి. సంవత్సర కాలంలో నవరత్నాలు పూర్తిగా అమలు చేశారు. ఓకే పూర్తిగా అమలు చేశారు. ఓకే శిరీష గారు 1 మినిట్. పద్మ గారు
ఈవీఎంలతో గెలిచారట, మొత్తం వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే అండి. నిజంగా ఈవీఎంస్ అంత ఈజీగా మెనిపులేట్ చేయగలిగితే ఏ పార్టీ ఓడిపోయింది. అలా అనుకుంటే అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో మరి వాళ్ళు గెలిచింది ఈవీఎంస్ వల్ల గెలిచారా? సో ఇవన్నీ ఊరికే ఆరోపణలే. కానీ నేను చెప్తున్నానమ్మా, ఓకే సుజాత గారు అలా అనుకుంటే వినండి ఇప్పుడు కాదు సరే ఒక్క విషయం సో ఇప్పుడు ఆ రకంగా అనుకుంటేలా ఉంటే తెలంగాణలో బీజేపీ రావాలి, దేశంలో 400 సీట్లు పైబడి వాళ్ళు అనుకున్నట్లుగా బీజేపీ రావాలి. ఇప్పుడు వాళ్ళని కాదని డెమోక్రసీని మనం తప్పు పడుతున్నట్టు. ఆ డేటా నేను చూడలేదు, సో ఐ కెనాట్ కామెంట్ వితౌట్ సీయింగ్ దట్. సో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. లేదండి, ప్రతి ఎలక్షన్స్ ముందండి కొన్ని డూప్లికేషన్, 1 సెకండ్, ప్రతి ఎలక్షన్ ముందు మనకు తెలుసు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, ఫాల్స్ ఓట్స్ అన్ని కూడా తీయటం జరుగుతుంది. దాంట్లో పార్టా లేకపోతే ఇదేంటి అనేది డేటా చూస్తే గానీ నేను చెప్పలేను. అది ఏపీ డేటా, నాకు ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్, ఐ హ్యావ్ టు క్లెయిమ్ దట్. బట్ జనరల్ గా కూడా ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంస్ ట్యాంపర్ అయ్యాయి, ఈవీఎంస్ మెనిపులేట్ చేశారు, ఈవీఎంస్ ద్వారా గెలిచారు అని ఒక ఆరోపణలు అయితే చేస్తూనే ఉంటారు. ఇదనుకుంటే మరి వాళ్ళు గెలిచినప్పుడు ఇదే ఆరోపణ వస్తుంది కదా. 151 సీట్స్ అప్పుడు కూడా ఇదే ఆరోపణ వచ్చింది మరి మీ మీద. ఇంకా ఎలక్టరల్ మాల్ ప్రాక్టీసెస్ అంటారా? స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంత తెగబడి చేసిందో అందరం చూసారు. అది మొత్తం దేశం అంతా చెప్పుకున్నారు దాని గురించి. సో ఇంతేనా, ఇలాగే ఉంటుందా రాజకీయం? ఇలాగే ఉండాలని నేను కోరుకోనండి, ఉండకూడదని మనం అందరం అనుకోవాలి. తప్పు ఇస్తాను సుజాత గారు. If we confine to the subject, ఈ రోజు జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు ఒక్క నిమిషం మీరు డెమోక్రసీ గురించి ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. సుజాత గారు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. సుజాత గారు ఒక్క నిమిషం. ఓకే సుజాత గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలండి. సుజాత గారు వినాలి. ఒక్క నిమిషం వినాలి. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటున్నారు, దయచేసి మీరు వినండి. మీకు సమయం ఇచ్చాను కదా. జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీకు ఆబ్వియస్లీ డేటా బానే ఉండేటట్టుగా ఉంది. మీరు 36 మందో 38 మందో ఎంతమంది చనిపోయారు 45 రోజుల్లో? మీ దగ్గర డేటా ఉందా? ఇవ్వండి, ఎందుకంటే ఎవరి దగ్గర లేదు. వెయిట్ సెకండ్, ఒక్క నిమిషం అండి. ప్రెస్ వాళ్ళ దగ్గర లేదు, మీడియా వాళ్ళ దగ్గర లేదు, కూటమి పార్టీల దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు, హోమ్ మినిస్టర్ దగ్గర లేదు, గవర్నర్ గారి దగ్గర లేదు. ఎవరి దగ్గర లేని డేటా మీ దగ్గర ఉంది. ఆబ్వియస్లీ ఏ హత్య జరిగినా కూడా మీడియాలో వస్తుంది, మీడియా వారికి తెలియకుండా ఉండే ప్రసక్తి లేదు. మీ లీడర్స్ వెళ్ళి పరామర్శిస్తారు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అయితే మీ లీడర్స్ వెళ్ళిండేవాళ్ళు. 36 చూసిన గుర్తు నాకు లేదు. మాకు అంటే ఇప్పుడున్న లెక్క 7 మందికి ఉంది. 36 మంది. మీరు ఇవ్వండి, లిస్ట్ ఉంటే ఇవ్వండి, వెరిఫై చేయండి. హోంమంత్రి గారు అడిగారు కదా అనిత, హోంమంత్రి గారికి ఇవ్వండి. మీరు ఆమె అడుగుతున్నారు, ఆ లిస్ట్ లేదు. ఓకే హోంమంత్రి గారు పంపించారు, అది అఫీషియల్ కదండి. ఒక్క నిమిషం, ఇక్కడ మనం మాట్లాడుతోంది కేవలము రాజకీయ ప్రేరిత హత్యల గురించి మాట్లాడుతున్నాం, నాట్ ప్రేమోన్మాది చంపినవి. ఇదేంటండి వినాలి సుజాత గారు అక్కడ నుంచి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీడే జరిగే నేరాలు ఘోరాల గురించి చెప్పమంటలా మిమ్మల్ని. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలని చంపారు అంటున్నారు కదా, ఆరోపణలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం మీద, దాని మీద ఇమ్మంటున్నాం డేటా. రోజు జరిగే నేరాలు ఘోరాల గురించి కాదు నేను అడుగుతుంది, దాని డేటా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. పుంగనూరులో లోక్సభ ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు పుంగనూరు వెళ్తే అక్కడ అప్పటికప్పుడు 200 మంది టీడీపీ గుండాలు చేతుల్లో రాళ్లు పట్టుకొని వచ్చారు. ఓకే ఇవన్నీ చెప్తే గతంలో పుంగనూరు కాదండి,
గతంలో పొంగనూరు టీడీపీ నాయకులు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కార్లు బద్దలు కొట్టారు. గత 5 ఏళ్లలో ఇది చాలా కామన్ థింగ్. ఎంత ఎలా గత 5 ఏళ్లలో ఇది చాలా కామన్ గా జరిగింది. 200 మందిని ఓకే గత 5 ఏళ్లలో మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత అన్యాయంగా బిహేవ్ చేశారో ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి. చేస్తే కష్టం అండి, అసలు అర్థం కావట్లేదు. నొప్పి కాదు. ఓకే ఒక నిమిషం రాష్ట్ర ప్రజల్లో అంతే కదా బయట ఉన్నదా పీసీఆర్? అది పెయిన్ కాదా అండి? పీసీఆర్ అంతే బయట ప్లే చేయండి అంతే కదా. అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యే లాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపు అయినా 2.5 గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసిన. కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అసెంబ్లీని ఓకే శిరీష ఒక్క విషయం అండి, గత 5 సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 40 రోజులైతే వింతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆ రోజు మహిళల్ని రోడ్ల మీద చంపినప్పుడు, శిరోమండనాలు దళితులను చేసినప్పుడు, లేదంటే చంద్రగిరి నడి రోడ్డు మీద జై జగన్ అని చెప్పి అనమని చెప్పి నడి రోడ్డు మీద కిరాతక ఆ రోజు కనిపించలేదమ్మా అరాచుకో? ఆ రోజు కనిపించలేదు. ఓకే ఓకే ఆవిడ కట్ అయ్యారు. అరుణ గారు హలో, అరుణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే ప్లీజ్ రెస్పాండ్. సార్ ఆ మేడం ఏదో పర్సనల్ గా జనసేన నుంచి నా మీద అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టుగా ఓకే ఒక్క నిమిషం అండి సుజాత గారు. అరే సుజాత గారు సుజాత గారు ఏంటి సుజాత గారు సుజాత గారు సుజాత గారు ఏంటండి అసలు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అరే సుజాత గారు సుజాత గారు ఓకే ఓకే సుజాత గారు వినాలి, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వెయిట్ చేయండి. ఓకే వెయిట్ 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 సుజాత గారు వెయిట్ 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 మీకు నేను సమయం ఇస్తాను మాట్లాడుతున్నాను, మాట్లాడండి. పర్సనల్ గా వద్దు అరుణ గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఢిల్లీ వెళ్ళారు, ఈ మేడం కి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. పాపం ఏం లేదు సార్, మేము ఒకటే చెప్తున్నాం క్లియర్ గా, రాజకీయ హత్యలు అనేవి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరగలేదు. క్లియర్ గా ఈ వ్యక్తిగత గొడవలు అలాగే గత ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అయితే అవతల వాళ్ళని హింసించారో ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు సహకరించక వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోక ఈ రోజు వీళ్ళకి అధికారం దిగిన తర్వాత తిరిగి వాళ్ళతో బాధితులుగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఏమన్నా వాళ్ళ బాధను వీళ్ళ మీద ఎలగక్కారేమో కానీ ఎవరు పార్టీల సైడ్ నుంచి ఇప్పటి వరకు మాట్లాడడం కానీ గొడవలు చేయడం కానీ దాడులకు తెగబడడం కానీ జరగలేదు. ఫస్ట్ విషయం. రెండోది ఇందాక రెడ్ బుక్ అనేది మాట్లాడారు. రెడ్ బుక్ అనేది స్టిల్ ఇప్పటికీ బయటకు తీయలే లోకేష్ గారు. రెడ్ బుక్ బయటకి తీస్తే ఫస్ట్ యాక్షన్ ఎవరైతే ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉండి వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారో వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు క్లియర్లీ. ఎందుకంటే సాక్ష్యాలతో సహా రాసుకొని ఎవరో నేరాలకు దిగరు. ఎందుకంటే ఏదైనా జరిగితే నేరానికి దానికి ఆధారం దొరకకూడదు కాబట్టి మైండ్ లో పెట్టుకునే వాళ్ళే. చట్టపరంగా శిక్షించాలనుకున్నారు కాబట్టి సాక్ష్యాలను రెడ్ బుక్ లో భద్రపరుచుకున్నారు అంతే. దాని మీద ఎవరి మీద బహిరంగ దాడులకి అసాంఘిక దాడులకి జరగడానికి కాదు రెడ్ బుక్ అనేది రాసుకుంది. ఆ ప్రభుత్వం టైంలో సామాన్యుల్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలని మహిళల్ని హింసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళైనా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ పేర్లు మాత్రం అందులో నమోదు చేసుకోవడం జరిగింది. లోకేష్ గారు రెడ్ బుక్ స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో మీ అందరూ చూస్తున్నటువంటి చట్టపరమైన పెను మార్పు ఖచ్చితంగా కనిపించింది. ఇప్పటివరకు ఆయన బయటకు తీయలేదు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఢిల్లీలో వేషాలు గల్లీలో వేషాలు వేస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ విషయం. రెండోది, మీ హయాంలో జరిగినటువంటి తప్పిదాల కారణంగానే ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా కంట్రోల్లోకి రాలేదు. రాష్ట్రంలో ప్రబలినటువంటి నేర ప్రవృత్తి అనేది ఇంకా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఇప్పటికీ లేదు. పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికే ఎన్డీఏ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. తొందరలో సక్సెస్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి తప్పులు ఎక్కడున్నాయో దాని మీద చర్యలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రజలకి ఎన్డీఏ కూటమి ద్వారా మాట్లాడేటప్పుడు మీరు తిడతారా సరే నేను మాట్లాడలా. ఒక్క నిమిషం అండి సుజాత గారు
సుజాత గారు మాట్లాడారు. రాగానే 33,000 మంది ఓకే ఒక్క నిమిషం. అమ్మాయిని తీసుకొస్తా అన్నాడు. ఓకే 50 రోజులు అయిపోయింది. చెప్పు సుగాలి ప్రీతి కేసు ఏమైందో చెప్పు. ఓకే ఒక్క నిమిషం సుజాత గారు. సుగాలి ప్రీతి కేసు ఏమైందో చెప్పు. ఓకే 1 minute అండి. 5 ఏళ్ళు జగన్ ఏం చేశాడు చెప్పండి. 5 ఏళ్ళు జగన్ ఏం చేశాడు చెప్పండి. సుగాలి ప్రీతి కేసు చెప్పమ్మా. సుగాలి ప్రీతి 5 ఏళ్ళు పవర్ లో ఉంది జగన్ కదా. సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు వచ్చిందో చెప్పు. 50 రోజుల్లో నన్ను అడుగుతున్న మీరు 5 ఏళ్ళుగా జగన్ ఏం చేశాడు చెప్పాలంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. జగన్ ఏం చేశాడు చెప్పు. లారీలకి వాగ్దానం చేశాడు కదా చెప్పు. సుగాలి ప్రీతి కేసు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగింది చెప్పు. అది చెప్పు. 5 ఏళ్ల పాటు జగన్ మీరు ఏం చేశారు మీరున్నప్పుడు మేమున్నప్పుడు మాత్రం ఆడపిల్ల కనిపిస్తున్నా మీకు అమ్మాయి. 5 ఏళ్ల పాటు సుగాలి ప్రీతి ఇష్యూలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మీ దగ్గర ఆన్సర్ దానికి స్టాండ్ ఏంటి ఏం చేశాడు న్యాయం అమ్మాయికి చెప్పండి. 5 ఏళ్ల పాటు మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అమ్మాయిలా కనిపించలేదా మీకు? ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక అమ్మాయిలా కనిపించిందా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు మీరు అడిగిన ప్రశ్న తల్లి, మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంటి? 5 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రధానంగా ఉద్యోగస్తులు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు. మేము మాట్లాడతాం దాని గురించి చర్యలు తీసుకోవాలి చెప్పండి. వాలంటీర్ ఉద్యోగాలు ఏమైంది చెప్పు. క్లారిటీగా లేదు ఆన్సర్ లేకపోగా మీ ప్రభుత్వం ఏం చేసినారో మీకు ఆన్సర్ లేదు. ఈ రోజు కూడా మీరు 50 రోజులు చంపేస్తున్నారు మరికెడుతున్నారు. 5 ఏళ్ల పాటు మీరు చేసింది ఏంటి? ఆవిడ చెప్పండి అని అడగడం తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అనుకున్నా ఆవిడ లేదనుకున్నా నాకు అర్థం కావట్లేదండి. గత ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈవిడ నమ్మట్లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నారు వైసీపీ వాళ్ళంతా కూడా. గత ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూడా పరిపాలించినట్టుగా మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాటు నోరులు తెరవకుండా జరిగినటువంటి అరాచకాల గురించి పట్టించుకోకుండా ఇవాళ 50 రోజుల్లోనే వెంటనే జరిగిపోవాలి అంటే మీరేం చిన్నపాటి నేరాలు చేశారు రాష్ట్రంలో వెంటనే జరిగిపోవడానికి. డిపార్ట్మెంట్ అంతా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కరు కూడా సరిగ్గా పనిచేసిన వాళ్ళు లేడు. ఒక్కరు కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన వాళ్ళు లేడు. కాకి యూనిఫామ్ వేసుకుని వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు. ఇప్పటివరకు వాళ్ళ మార్పులు చేర్పులు జరగలేదు మా గవర్నమెంట్ లో. సుగాలి ప్రీతి 5 ఏళ్ళు ఆడపిల్ల కనిపించలేదు. వీళ్ళకి 50 రోజుల్లో ఆడపిల్లని గుర్తొచ్చిందా? లా అండ్ ఆర్డర్ అనేది ఒక్క రోజు ఇన్స్టెంట్ గా జరిగేది. అదే ఇంజక్షన్ కాదు, వెంటనే ఏగానే ఎక్కేసి పడుకొని నిద్రపోవడానికి. మొత్తం ఇంజక్షన్ కాదు, టైం పడుతుంది. మీరు చేసిన విధ్వంసాలు బయటకు తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు గవర్నమెంట్ కి. ప్రతి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఏ శాఖలో ఎంత స్థాయిలో అవినీతి జరిగింది, ఎంత స్థాయిలో దాడులకు దిగబడ్డారు, ఎంత స్థాయిలో విపరీతంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పేసి ఒక్క శ్వేతపత్రం మీ దగ్గర ఆన్సర్ లేదు. ఈ రోజు కూడా కనీసం స్పందించట్లేదు. ప్రతిపక్ష నేతగా హోదా కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు వరకు ఆ ప్రతిపక్ష నేతగా ఎందుకు స్పందించట్లేదు ఒక్క శ్వేతపత్రం మీద కూడా? దాని గురించి ఎవరు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపటికి మా కార్యకర్తలను చంపేస్తున్నారు, మా కార్యకర్తలు నరికేస్తున్నారు. ఎవరండి మీ కార్యకర్తలు? ఒక్కడిని చూపించిన మా ఊర్లో ఏ వైసీపీ వాళ్ళని చంపలేదు, ఏ వైసీపీ వాళ్ళ మీద దాడులు జరగలేదు. మీ ఊర్లో ఎవరు జరిగినాయా? మాకు కనిపించట్లేదు. అధికారం ఉందని చెప్పేసి అహంకారపూరితంగా సామాన్యుల మీద దాడులు చేస్తే వాళ్ళ సామాన్యుడు వాళ్ళు తిరగబడుతున్నాడు. దానికి ఎవరు బాధ్యత? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఓకే శిరీష కంటిన్యూ చేయండి, మీరు ఇందాక బ్రేక్ అయ్యారు. అదేనండి ఆవిడ చెప్తున్నారు కదా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ అన్న అమ్మఒడి డిసెంబర్ లో వేస్తానన్నాడని చెప్తున్నారు కదా. ఆవిడ ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేసామన్నారు కదా. వాళ్ళు అధికారంలోకి వచ్చిందండి 2019 జూన్, కానీ వాళ్ళు అమ్మఒడి ఇచ్చింది 2020 జనవరి. ఓకే శిరీష ఒక్క విషయం వినండి. వాళ్ళ అమ్మఒడి ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు 11 సీట్లతోటి వాళ్ళు అపజయం పాలయ్యారు. ఇంకా మనం అమ్మఒడి దగ్గర ఆగితే ఆవిడ ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నానండి. ఓకే అయిపోయింది కదా, ఇంకా అదన్నీ దాన్ని మనం ఆన్సర్ చెప్తున్నాను. ఓకే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. చెప్పాలండి. ఇప్పుడు మేము కాదండి, ఆవిడ ఏమన్నారు? మేము వచ్చిన వెంటనే ఇచ్చామన్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎన్ని నెలలు? మాకు అధికారంలోకి వచ్చింది మేము ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుండి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇవిడ అడిగే క్వశ్చన్లు ఏంటి? 5 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరు చెప్పండి అంటుంది. ముందు మీరు చెప్పండి అని మమ్మల్ని శిరీష గారు మిమ్మల్ని అడగాలి.
2018 జూన్ లో జగన్మోహన్ సుజాత రెడ్డి గారు, అధికారంలోకి వస్తే సుజాత గారు, ఆగస్ట్ లో సుజాత గారు, సుజాత గారు, ఇప్పుడు జీవో పంపిస్తాను చూడండి. ఓకే సుజాత గారు ఒక్క విషయం, ఓకే సుజాత గారు, సుజాత గారు మీరు కంటిన్యూగా అలాగా మాట్లాడితే అలాగే మీకు ఇస్తానండి. నెక్స్ట్ మీరే మాట్లాడేది కానీ ఆవిడ ఏం చెప్తారు వినండి. రాంగ్ ఏంటి మీరు చెప్పండి. మహిళని నడి రోడ్డు మీద ఇండిపెండెన్స్ డే రోజు హత్య చేసిన అది ప్రజాస్వామ్యం. మహిళలు చీరలు లాగించిన అది ప్రజాస్వామ్యం. ప్రజావేదికలు కూర్చున్న రాళ్లతో అద్దాలు పగలగొట్టి కానీ ప్రభుత్వాన్ని మీరు చేసిన దానికి చెప్పమ్మా. ఎవరు వినడానికి లేరు. ఓకే సుజాత గారు, సుజాత గారు, ఎదురు చూసాము మీ అరాచక రక్షించుకోవడానికి. చెప్పండి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎదుటి వాళ్ళు తప్పు అనడం ఇది ఒక ఎజెండాగా వచ్చినట్టున్నారు ఆవిడ. ముందు మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి, ఆ తర్వాత మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. అన్నిటికి మించి మా హోమ్ మినిస్టర్ గారి గురించి ఇందా చెప్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు. ఆవిడ క్లియర్ కట్ గా మీకు ఛాలెంజ్ విసిరారు. దాన్ని మీరు స్వీకరించి మేము తమ్ముడు తనవాడైన ధర్మం కరెక్ట్ గా పాటిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ అన్న గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లీగల్ గానే వెళ్తారు తప్ప ఇల్లీగల్ గా మీ వాళ్ళలాగా వెళ్ళరు. అది గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు మాట్లాడే విధానము, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేయడము ఇవే తెలుస్తున్నాయి. మీరంతా మీరు ఒక్కటి తేల్చండి చాలు. మీరు మీ మిత్రపక్షం మీ బీజేపీ అందరు కలిసి సుగాలి ప్రీతి కేసు ఒక్కటి తేల్చండి చాలు. సరే మీరు చేయవలసింది కదండి, 5 సంవత్సరాల్లో మీరు చేస్తా సరే ఓకే సుజాత గారు, సుజాత గారు ఇది మొదలే కదా, వెయిట్ చేయండి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, జీవితం మొత్తం పవన్ కళ్యాణ్ గారు దానికి న్యాయం చేస్తారా లేదా అని అందరం ఎదురు చూస్తున్నాం. చెయ్యాలి, ఓకే టైం ఉంది కదా చూద్దాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని 5 ఏళ్ళు వీళ్ళు నిద్రపోయారా? ఓకే ఒక నిమిషం అండి. పద్మా గారు ఏదో అడుగుతున్నారు. సుజాత గారు మీరు చెప్పండి, సమాధానం చెప్పాలి. ఒక నిమిషం శిరీష వెయిట్ అండి. పద్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారా లేదా అనేది పక్కన పెట్టండి. అసలు గత 5 ఏళ్లలో మీరు కదా పవర్ లో ఉంది, మీకు కదా అధికారం ఉంది, పోలీస్ మీ చేతుల్లో ఉంది, యంత్రాంగం మొత్తం మీ చేతుల్లో ఉంది, మీరు న్యాయం చేయగలిగారా? అలా కాదు కదా, మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు మీరు చేయలేని న్యాయము మధ్యలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నాను నేను. వాగ్దానం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు, ఆయన అధికారంలో లేరు. సరే ఓకే టైం ఉంది కదా సుజాత గారు, సుజాత గారు ఇంకా 2 months కూడా అవ్వలేదండి, అప్పుడే మీరు ఓకే చేస్తారేమో. ఏమంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయినప్పుడు వెళ్ళిన ప్రతి రాజకీయ నాయకుడు న్యాయం చేస్తాననే చెప్తారు, అన్యాయం చేస్తామని ఎవరు చెప్పరు. అధికారంలో ఎవరుంటే న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరో మణిపూర్ చేస్తుంది బీజేపీ పార్టీ, మరో మణిపూర్ చేసింది బీజేపీ పార్టీ. ఈ రోజు ఇన్ని హత్యలు రోడ్డు మీద జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది బీజేపీ పార్టీ. కనీసం ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోని చేత్తో టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి బీజేపీ పార్టీకి. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సుజాత గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అది ఆవిడ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ అబౌట్ ఇది. నిన్న బడ్జెట్ చూసినా మీకు తెలుస్తుంది, బడ్జెట్ లో చాలా క్లారిటీగా ఫండ్స్ ఇవ్వటం కానీ. మరి మీరెందుకు చేయలేకపోయారండి? లాస్ట్ 5 years మీరేం తీసుకొచ్చారు? మీరేం ఫైట్ చేశారు? మీరేం ఫైట్ చేశారు?
భారతదేశం మొత్తంలో 15 లక్షల పోలీస్ స్టేషన్లు కూడా తాకట్టు పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్ ప్రభుత్వం. సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తే శ్రీలంక అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొస్తే అభివృద్ధి జరిగిపోతుంది. ఏం చెప్తున్నారు? అప్పులు తీసుకోవడం తప్పు కాదండి, అప్పుని దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా అభివృద్ధి ఖర్చు చేశారా మీరు? దేనికి ఖర్చు చేశారు మీరు? మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని లెక్కలు చూపించమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే లెక్కలు ఎప్పటికప్పుడు మేము పంపిస్తూనే ఉన్నాం. మీరు 2018లో ఎవరికి పంపించారండి లెక్కలు? మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే మీరు కనీసం ఆన్సర్ చేయలేని దుస్థితిలో ఉన్నారు మీ పార్టీ వాళ్ళు. మీరు ప్రధానమంత్రి గారు అన్నారు స్వయంగా. ఓకే సుజాత గారు, ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడదాన్ని ఫిక్స్ అయ్యి వచ్చారా? అసలు ఒక్క నిమిషం కూడా మీరు క్యాప్ ఇవ్వటం లేదు. ప్లీజ్ వెయిట్. అరుణ గారు అప్పులు చేసి ఏవో చేస్తున్నారని అరుణ గారు వినిపిస్తుందా? అప్పులు ప్రతి రాష్ట్రం చేస్తుందండి, దాన్ని దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుల మీదే పూర్తిగా పడుతున్నారు. ఏం సాధిస్తారు? ఆ సుగాలి ప్రీతి అనే అంశం, లేకపోతే ఆ 33,500 మంది ఎవరో మిస్సింగ్ అయ్యారు కదా, 33,000 మంది, వాళ్ళందరినీ తీసుకొస్తారా అని ఆవిడ ప్రశ్న. సార్, అప్పులు గత ప్రభుత్వం ఎక్కువ చేసిందన్న విషయం మన అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంతో సహా కాగ్ కూడా అందరికీ అందించారు. అది తప్పు మేడం. ఓకే వినండి సుజాత గారు. సుజాత గారు అక్కడ సిగ్నల్ కూడా సరే వినండి, తర్వాత చెప్తారు కానీ మీరు ఆవిడ సిగ్నల్ కూడా సుజాత గారు. ఓకే సుజాత గారు, ఓకే తనకి సిగ్నల్ లేదు కదా, ఒక నిమిషం. నేనేం మాట్లాడుతున్నా మీరు చెప్పకండి నాకు, ఓకేనా? ఆగండి. చేసిన అప్పులు శాశ్వత నిర్మాణాల కోసం చేశారా? భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తెచ్చేలాగా పెట్టారా? లేదంటే ఊరికే రంగులు వేసుకోవడానికి సొంత ప్రయోజనాల కోసం వాడారా అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. ఇన్కమ్ సోర్సెస్ అనేవి తగ్గినప్పుడు అప్పులతోనే రాష్ట్రం నడిచిద్ది అన్నది దేశం అంతా తెలిసిన విషయం. ఇది ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఒప్పుకోవాల్సిన అంశం ఇది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్పులు చేయకుండా ఆస్తులు కూడగట్టారా రాష్ట్రానికి అంటే, ఆయన టైంలో కూడా ఏ స్థాయిలో అప్పులు జరిగాయి అందరికి తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాగానే ఆదాయం సృష్టి అనేది కుదరదు కాబట్టి దానికి కొన్ని ప్రణాళికలు వేసుకొని కొంత సన్నద్ధం అయిన తర్వాతే ఆదాయం అనేది చేకూర్చుకోవడం జరిగింది. కాబట్టి రాగానే అప్పులు గొప్పగా ఉన్న రాష్ట్రంలో ఖజానాలు ఏ శాఖలో చూసినా సరే రూపాయి కూడా లేకుండా మిగిల్చి వెళ్ళినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ ఆస్తులు పైనుంచి ఊడిపడవు, ఎక్కడి నుంచి కూడా ఆకాశం నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్ కి డబ్బులు మూటలు ఇసిరేయరు. వీళ్ళే సొంతంగా దానికి సంబంధించి ఇన్కమ్ సోర్సెస్ అనేవి రాష్ట్రం నుంచి జనరేట్ చేసుకోవాలి. ఆ జనరేట్ చేసుకునేంత వరకు కూడా ప్రజల యొక్క నీడ్స్, ఉద్యోగుల యొక్క జీతాలు, ఇస్తామన్న హామీల ప్రకారం ఇస్తున్నటువంటి పెన్షన్లు, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టాల్సినటువంటి వ్యయం, వీటన్నింటినీ సర్వైవ్ చేయడానికి అప్పులు చేయడం తప్పనిసరి పరిస్థితి. దాంట్లో భాగంగానే అప్పులు చేశారు. కానీ చేసిన అప్పుల యొక్క ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో ఒక్క రూపాయి అయినా ఆంధ్రప్రదేశ్ కి ఫర్దర్ గా ఆదాయం తేవడానికి వినియోగించబడిందా? ఈ మేడం ఏ విధంగా దాన్ని చెప్పగలరో చెప్పమని చెప్పండి. ఈ రోజు చేస్తున్న అప్పులు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫండ్స్, వీటన్నింటికి సంబంధించి అమరావతికి నిధులు తేగలిగాము. అలాగే రాష్ట్రంలో ఇవాళ రైల్వే జోన్ కి లేదంటే వివిధ రకాలైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఫండ్స్ ని కేంద్రం నుంచి తేగలగడంలో సక్సెస్ అయ్యాము. ఇవన్నీ కూడా భవిష్యత్తులో అప్పులు తక్కువ చేయడానికి, రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి వైపు నడవడానికి ఉపయోగపడతాయని గర్వంగా చెప్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పగలడో చెప్పండి. సుజాత గారు చెప్పంటారా? వర్మ గారు చెప్పండి. చెప్పొద్దంటే ఆపుతున్నారా ఏంటి మీరు? చెప్పండి. చెప్పంటారా? ఉండండి. ఒక ప్రశ్న అడిగినప్పుడు మేము 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మాకు నిజంగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. 17 మెడికల్ కాలేజీలు కట్టారండి. 2014 నుంచి 19 వరకు ఈ విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారో చెప్పాలండి. 10 పోర్టులు కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. 10 పోర్టులకి 4 ఫుల్ ఫ్లెడ్జ్ పోర్టులు కట్టారు. అదే విధంగా 7 సబ్ పోర్టులు ఈ రోజు రెడీ అవుతున్నాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏం చేశారో చెప్పమనండి. రాజధాని నిర్మాణం చేశారట. పోలవరం 75% పనులు అది ఇంకా ఒక 50 ఏళ్ళు పడుతుందిలేండి, మాకు అర్థమైంది. కానీ
అది 50 ఏళ్ళు పడుతుంది అది ఓకే, అలాంటివి కోరుకోకండి. అలాంటివి కోరుకోకండి దయచేసి. పొరపాటు కూడా రాష్ట్రానికి శాపనార్థాలు పెట్టద్దు మీరు. చక్కగా అయిపోయి కంప్లీట్ అవుతుంది. సుజాత గారు ఓకే, మీరు పాలించిన వాళ్ళు పాలించిన వినండి వినండి సుజాత గారు 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 వినాలి. వినండి వినండి, మీరు పాలించిన ఓకే ఓకే ఒక నిమిషం సుజాత గారు, మీరు పాలించిన వాళ్ళు పాలించిన రేపు ఇంకొకరు పాలించిన రాష్ట్రం బాగోవాలి, ఇలాంటి జీవనాడులన్నీ కూడా సజీవంగా ఉండాలని కోరుకోండి. కానీ వాళ్ళు ఏదో ఉన్నారని చెప్పి